వన్ ఆఫ్ 70 70 చట్టం జీవో నెంబర్ 3 పునరుద్ధరణ డిమాండ్తో గిరిజనులు ఇవాళ పోరుబాట పట్టనున్నారు. తమ హక్కుల పరిరక్షణ కోసం నిరసనలు ధర్నా కార్యక్రమాలకు పిలిపించారు. రేపు ఏజెన్సీ వ్యాప్తంగా కూడా బంద్కు పిలిపించారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు జీవో నెంబర్ 3ను వెంటనే పునరుద్ధరించాలని గిరిజనులంతా డిమాండ్ చేస్తున్నారు. 170 యాక్ట్ను పటిష్టంగా అమలు చేయాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటుగా హైడ్రో పవర్ ప్రాజెక్టు అనుమతులు రద్దు చేయాలని, బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు ఇవ్వద్దంటూ గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. తమ హక్కుల కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. రైట్, క్షమించాలి, ఈ యాక్ట్కి నిరసనగా అంటే యాక్ట్ 170 అలాగే 3 జీవో నెంబర్ 3ని పునరుద్ధరించాలంటూ ఇవాళ, ఇది రేపు కాదు, అరణ్య గర్జన కార్యక్రమం మనం చూస్తున్నాం. గిరిజనుల భూమి ఉద్యోగ హక్కులను పరిరక్షించేందుకు రూపొందించిన కీలక నిబంధనలో 170 రెగ్యులేషన్ జీవో నెంబర్ 3 చాలా ముఖ్యమైనవి. 170 రెగ్యులేషన్ ప్రకారం షెడ్యూల్డ్ ఏరియాలోని గిరిజనుల భూములు గిరిజనేతరులకు బదిలీ కాకుండా చట్టపరమైన రక్షణ కల్పిస్తారు. ఈ నిబంధన ద్వారా గిరిజనులు భూములు వారి ఆధీనంలోనే ఉండేలా చూడటమే దీని ప్రధాన ఉద్దేశం. దీనికి సంబంధించి ఇవాళ ఆదివాసీలు, గిరిజనులు ఇవాళ పెద్ద ఎత్తున ధర్నా చేపట్టనున్నారు. మరోవైపు జీవో నెంబర్ 3ను ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వ నియామకాల కోసం తెచ్చింది. ఈ జీవో ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లోని పోస్టులను స్థానిక గిరిజన అభ్యర్థులతోనే భర్తీ చేయాలనే నిబంధన అమల్లోకి వచ్చింది. గిరిజన ప్రాంతాల్లో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడం, అక్కడి విద్యా వ్యవస్థలో స్థానికుల భాగస్వామ్యాన్ని పెంచడం దీని లక్ష్యం. ఈ 2 నిబంధనలను గిరిజనుల రాజ్యాంగబద్ధ హక్కులు, జీవన ఉపాధి, భూమి ఉపాధి రక్షణకు అత్యంత కీలకమైనవిగా ఆదివాసీ సంఘాలు భావిస్తున్నాయి. అందుకే 170 చట్టం అమలు, జీవో నెంబర్ 3 కోసం గిరిజన సంఘాలు నిరంతరం ఉద్యమాలు కొనసాగిస్తూ ఉన్నాయి. గిరిజనుల పోరాటానికి వైఎస్ఆర్సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. తాడపల్లిలో నిన్న వైఎస్ జగన్ను కలిశారు గిరిజన నేతలు. గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీ చట్టాల పరిరక్షణ, జీవో నెంబర్ 3 పునరుద్ధరణ, 170 చట్టం పరిరక్షణ, బాక్సైట్ తవ్వకాలు, హైడ్రో పవర్ ప్రాజెక్టులపై గిరిజనుల్లో నెలకొన్న ఆందోళనను వైఎస్ జగన్కు వివరించారు. గిరిజన చట్టాలు, హక్కుల పరిరక్షణలో రాజీ పడే ప్రసక్తే లేదని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఆదివాసీల తరపున బలమైన ప్రజా గొంతుగ్గా నిలవాలని, గిరిజనుల హక్కులకు భంగం కలిగించేలా ఏ చర్యలను కూడా ఉపేక్షించవద్దని సూచించారు. ఆదివాసీల ప్రయోజనాలకు వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.